అందరినీ జనాలందరినీ ఫిబ్రవరి 3వ తేదీన ఏలూరు జిల్లా దెందులూరులో జరుగుతున్నటువంటి సిద్ధం మహాసభను విజయవంతం చేయవలసిందిగా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 8 నెలలు దాటి అవుతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల శంఖారావానికి సిద్ధం కావటం, మొన్ననే ఉత్తరాంధ్రలో ఒక భారీ బహిరంగ సభ జరగటం, లక్షలాది మంది ఆ సభకు రావడం జరిగింది, ఘన విజయం సాధించడం జరిగింది. దాంతోపాటుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మహాసభను రేపు 3వ తేదీన నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ సభకి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా రావాల్సినటువంటి పరిస్థితి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పరిపాలన చూసి ప్రతిపక్షాలు రకరకాల కామెంట్లు చేయటం కరెక్ట్ కాదు. పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వ విధానం ఉందంటే అది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. రేపు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజార్టీతోటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతా ఉన్నారు. మా అభ్యర్థులందరూ కూడా అఖండ మెజార్టీతోటి గెలవబోతా ఉన్నారు. దానికి ప్రధాన కారణం, మేము ప్రజల దగ్గరికి వెళ్ళి అయ్యా మా పార్టీకి ఓటేయండి అని అడగటానికి మేము దమ్ముగా ధైర్యంగా వెళ్ళి ప్రజల దగ్గరికి మేము వెళ్ళి ఓటు అడిగే అర్హత మాకుందో తప్ప తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేన పార్టీకి కానీ, బీజేపీ పార్టీలకు కానీ ఓటు అడిగే అర్హత లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. ఎందుకంటే గత 14 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తొంగలోకి తొక్కినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. వాస్తవంగా మీరు గమనించినట్లయితే 2014 తర్వాత 2014లో ఆయన పెద్ద మేనిఫెస్టో తయారు చేయడం, ఒక బుక్లెట్ని పంపించడం జరిగింది. జాబు కావాలంటే బాబు రావాలని, పేద ప్రజలందరికీ కూడా రకరకాల సంక్షేమ పథకాలు ఇస్తామని, డ్వాక్రా మహిళలకు అందరికీ కూడా డ్వాక్రా రుణమాఫీ చేస్తామని, రైతులకు రైతు రుణమాఫీ చేస్తామని రకరకాల హామీలతోటి పెద్ద ఒక బుక్లెట్ని పంపించడం జరిగింది. కానీ 2014 తర్వాత 2019 సంవత్సరం వరకు కూడా ఏ ఒక్క వ్యక్తికి కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఇవ్వకుండా వారందరి యొక్క ఆత్మగౌరవాన్ని తొంగలో తొక్కినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్లే ముందు ప్రజా సంకల్ప యాత్ర చేసి నవరత్నాలు అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆయన ఒక మాట చాలా స్పష్టంగా తెలియపరచడం జరిగింది. ఇది నవరత్నాలు అనేది పేపర్ కాదు, ఇది బైబిల్తో సమానం, ఇది ఖురాన్తో సమానం, ఇది భగవద్గీతతో సమానం. నేను ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చిన తర్వాత మాత్రమే నేను మళ్ళా ఎలక్షన్కి వెళ్తానని చెప్పినటువంటి దమ్మున్న నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడేననే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. దాన్ని ఆధారంగా తీసుకునే ఈరోజు మనం చూసినట్లయితే పేద బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పరిపాలన కానివ్వండి, ఇవాళ విద్యారంగాల్లో మార్పులు కానివ్వండి, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎప్పుడైనా పేద ప్రజలు చదువుకోవాలని ఆలోచన చేశాడా? చేస్తుంటే కనుక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడైనా కనుక ఒక స్కూల్ బాగు చేసినటువంటి చరిత్ర ఉందా 14 సంవత్సరాల్లో? లేకపోతే చదువుకునే పిల్లలకి మంచి భోజనం పెట్టించాలనే ఆలోచన ఉందా? లేకపోతే చదువుకునే పిల్లలకి మనం ఆర్థికంగా సహకారం అందించాలనే ఆలోచన ఉందా? లేకపోతే పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళ మహిళలకు మనం ఒక ఆర్థికంగా ఆదుకోవాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడన్నా ఉందా? లేదే. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలను చూసి వారవలేక రకరకాల కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు భారతదేశం అంతా కూడా చూస్తూ ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా. ఇంకొక పక్కన పాపం పవన్ కళ్యాణ్ గారు అయితే పార్టీ పెట్టాడు. ఎవరైనా ఏమనుకుంటారంటే నేను పార్టీ పెట్టాను, నేను నాయకుడికి ఎదగాలనుకుంటాడు, లేకపోతే ఆయన సీఎం సీట్లో కూర్చోవాలనుకుంటాడు, లేదా ఆయన వర్గీలో లేకపోతే వారికి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా మంచి
భవిష్యత్తు బాగోవాలనుకుంటారు, వాళ్ళ యొక్క మంచి సంక్షేమ పరిపాలన ప్రజలకు అందించాలనే ఆలోచన అనేది తీసుకురావడం జరుగుతూ ఉంటుంది ఏదైనా పార్టీ పెట్టినట్లయితే. కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రధాన ఉద్దేశం, వారి యొక్క ప్రధాన ఎజెండా ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉండాలి, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా నేను సహకరిస్తాను, దానికి సంబంధించినటువంటి సపోర్ట్ అంతా నేను సహకరిస్తానని చెప్పి కళ్ళబుల్లు మాటలు చెప్పినటువంటి ఇవాళ ప్రతిపక్ష పార్టీలు అధికారికంగా మాకు ఓటేమని అడగటానికి సిగ్గుండాలనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. ఇవాళ మేము గ్రామాలు వెళ్తా ఉంటే గ్రామాల్లో చెప్తా ఉన్నారు, అమ్మా మీరు ఓటు దేనికేస్తారంటే, బాబు మాకు అమ్మ ఓటు కావాలని మేము ఎవరిని అడగలేదు, మా పిల్లలు చదువుకోవడానికి సహకరించినటువంటి, మా కుటుంబాలకు సహకరించినటువంటి, మా పిల్లలకి విద్యారంగాల్లో సహకరించినటువంటి వ్యక్తి జగన్ బాబే కదా, జగన్ బాబుకు ఓటేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఇవాళ సమాజంలో ఉందనే విషయాన్ని సదరు గమనించాలి. అంతేకాదు ఇవాళ చూడండి, ఎవరైనా 40 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకి వారికి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, రకరకాల ఇబ్బంది పడుతున్నారని గమనించి వారందరికీ కూడా ఇవాళ ఏ ఒక్క రాజకీయ నాయకుడి ప్రమేయం లేకుండా ఇవాళ సంవత్సరానికి సంబంధించి 18,000 రూపాయలు ఇవాళ వాళ్ళకి ఆర్థిక సహకారాన్ని అందిస్తూ ఇవాళ మహిళలకి 4 సంవత్సరాల వ్యవధిలో 70,000 రూపాయలు పైబడి వారికి మనం ఇచ్చి ఆర్థికంగా మనం ఆదుకుంటా ఉన్నాం. అంతేకాకుండా మనం చూసినట్లయితే, మనం ఒకసారి గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అయ్యా మీరు పడుకున్నప్పుడు కానీ నేను ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల టైంలో ఒక్క పేదవాడికి కూడా ఇంటి స్థలం ఇవ్వడానికి అయ్యో ఒక్క సెంటు స్థలం నేను కొనలేకపోయానే, ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి జరిగిందని ఒకసారి ఆలోచించుకున్నావా? గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు లక్షలాది ఎకరాలు కొని వేలాది లక్షలాది మందికి ప్రజలకు ఇస్తే, ఇవాళ మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ లక్షలాది ఎకరాలు కొని, ఎందుకంటే ఇవాళ పేద ప్రజల కోసం ఆలోచించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే. అందుకనే ఇవాళ కాలగొట్ల పక్కన డ్రైనేజీ పక్కన ఇవాళ అద్దె కుటుంబాల్లో ఉండి అద్దె ఇళ్లలో ఉండి ఇబ్బంది పడుతూ ఆ ఇంటి వాండర్ వచ్చి అయ్యా మీ అద్దె ఇవ్వకపోతే కనుక ఇబ్బంది పెడుతూ అద్దె ఇవ్వకపోతే నువ్వు ఇల్లు ఖాళీ చేసేయాలని అంటా ఉంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆడతల్లో లేదా ఆ కుటుంబంలో ఉన్నటువంటి యాజమాని చాలా ఇబ్బంది పడుతూ చాలా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. కానీ దాన్ని గమనించినటువంటి ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 32 లక్షల మందికి ఇల్లు కట్టుకుని పక్కా ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టుకునే సౌకర్యం కల్పించినటువంటి వ్యక్తి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అలాంటి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అసలు మైక్ దొరికితే చాలు దానికి సంబంధించినటువంటి ప్రసారం జగన్మోహన్ రెడ్డి గారు తిడతమే ప్రధాన ఎజెండాగా తీసుకున్నటువంటి ప్రతిపక్షాలు ఆలోచన చేయాలనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తాను. అంతేకాదు మీరు చూడండి, గతంలో కనుక ఏదైనా పాఠశాలను తీసుకున్నట్లయితే నాడు నేడు అనే కార్యక్రమం తీసుకొచ్చి ఇలా కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీసుకొచ్చి పేద ప్రజల్ని గతంలో మనం చూసాం. సంచార జాతులకు సంబంధించినటువంటి పిల్లలు మనం చూస్తే అయ్యా పైసా బాబు పైసా అని రోడ్డు మీద భిక్షాటం చేసుకునే పరిస్థితి కనిపించేది. తల్లిని కనుక భిక్షాటనకి వెళ్తే తల్లితో పాటుగా పిల్లలు కూడా వెళ్ళి వారికి సహకారంగా ఉండే పరిస్థితి. ఇలా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన తీసుకున్న తర్వాత ఇవాళ రోడ్డు మీద భిక్షాటం చేసే పిల్లలు కనిపించకుండా ఇవాళ పిల్లలు కూడా చదువుకోవాలని ఒక గొప్ప ఆలోచన తీసుకొచ్చి తల్లికి అమ్మఒడి అనే కార్యక్రమం తీసుకొచ్చి పిల్లలు స్కూల్కి పంపించి పిల్లలకు మంచి భోజనం పెట్టి ఇవాళ మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. అంతేకాదు మీరు చూడండి, సమాజంలో మీరు డిగ్రీ చదివినా బీటెక్ చదివినా బీకామ్ చదివినా డాక్టరేట్ చేసినా ఇంగ్లీష్ చదివితే తప్ప తెలుగులో ఎక్కడా కూడా ఎవరికి ఇచ్చే పరిస్థితులు ఉండవు ఉద్యోగాలు. కానీ ఇన్ని సంవత్సరాల చరిత్రలో మనం చూసినట్లయితే ఇంగ్లీష్ విద్యను తీసుకురావాలి, పేద ప్రజలు కూడా ఇంగ్లీష్ చదవాలనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా? గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలందరూ ఇంగ్లీష్ చదువుకోవాలి, వాళ్ళు కూడా డాక్టర్లు అవ్వాలి, వాళ్ళు కూడా ఇంజనీర్లు అవ్వాలి, వారు కూడా ప్రొఫెసర్లు అవ్వాలి. భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు ఎక్కడ తిరిగినా ఇంగ్లీష్ నేర్చుకుంటే తప్ప ఏ ఒక్కరికి కూడా విముక్తి చెందదని గమనించి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విద్య తీసుకొస్తే తెలుగు సంస్కృతి అనే ఒక రకమైనటువంటి దుర్మార్గ సంస్కృతి తోటి ఈరోజు చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి టీము వారికి సంబంధించినటువంటి తెలుగు సంస్కృతి అనే విధానంతో వారికి ఇంగ్లీష్ విద్య తీసుకురాకూడదని కోర్టులో కేసులు వేసి కొట్టించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే లక్ష్యం, పేద బడుగు బలహీన వర్గాలు ఆదుకోవాలి, పేద బడుగు బలహీన వర్గాలకి ప్రజలకి మనం మేలు చేయాలనే ఆలోచన ప్రధాన ఎజెండాగా ఈ 4.5 సంవత్సరాల వ్యవధిలో పరిపాలన సాగించిన తర్వాత మాత్రమే మేము ఎన్నికలకి ఎదరికెళ్ళబోతా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ దాన్ని పరిష్కరించుకునే రేపు జరిగే
ఈ యొక్క చిత్తం అనే మహాసభ లక్షలాది మంది అసలు జనాలు చూసేటోడు కల్లా చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి అక్కడ నిజంగా చలి జ్వరం వచ్చినటువంటి పరిస్థితి. నిజంగా ఉత్తరాంధ్రలో చూస్తే అసలు ఏ పక్క చూసినా లక్షలాది మంది జనం, ఏ ఒక్కరికి కూడా రూపాయి డబ్బులు ఇచ్చి కాదు. ఇవాళ మేము కార్యక్రమాలు పెడతా ఉంటే వేలాది మంది మహిళా మనులు కానీ వేలాది మంది యూత్ కానీ వచ్చి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తా ఉన్నటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ రానున్న కాలంలో ఇవాళ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీ వర్గాలకు కానీ పేద వర్గాలకు కానీ పేద విద్యార్థులకు కానీ అనేక కార్యక్రమాలను తీసుకొచ్చి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పరిపాలన లిస్టు చదవటానికే టైం సరిపోలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఇప్పుడుకైనా నువ్వు తెలుసుకునే ప్రజలకు ఏమిస్తావో వాస్తవం చెప్పు. చంద్రబాబు నాయుడు అంటాడు రాష్ట్రం అంతా కొల్లగొట్టేస్తా ఉన్నారు, రాష్ట్రం అంతా అప్పులు చేసేస్తా ఉన్నారు, అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు, సోమరపోతులు చేస్తారని చెప్పి ఒక 6 నెలల కిందట మాట చెప్పడం జరిగింది. 6 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పే మాట ఏంటంటే ఒక ఇంట్లోనంట 2కి అమ్మ ఒడి ఇస్తాడంట, ఒక ఇంట్లోనంట 3 గ్యాస్ బండ్లు ఇస్తాడంట. అలా ఒక పక్కన నువ్వు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకే దిక్కు దేవానో లేదురా బాబు అని ఆలోచన చేస్తా ఉంటే మళ్ళా మోసం చేయాలి ప్రజలని, పేద ప్రజలు మళ్ళా మోసం చేయాలని. ఇది చాలా బాధాకరమైన సంఘటన. ప్రజలకి నేను ఒకటే తెలియపరుస్తా ఉన్నా, త్వరలో దొంగలు పడబోతా ఉన్నారు. మీ గ్రామాల్లో దొంగల పరిపాలన చేయడం కోసం అబద్ధాలు చెప్పబోతా ఉన్నారు. అబద్ధాలు చెప్పి మీ ఓటు బ్యాంకుని వారి ఖాతాలు వేసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. బడుగు బలహీన పేద వర్గాలు ప్రజలందరూ కూడా గమనించాలనే విషయాన్ని ఒక అంశాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి సంకీర్తన ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి కోరిక ఒకటే, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఒకటే, నా వల్ల ఈ 4.5 సంవత్సరాల వ్యవధిలో మీకు మీ కుటుంబానికి మంచి జరిగిందనుకుంటే, మీ కుటుంబానికి మేలు జరిగిందనుకుంటే మీరు నాకు ఓటేయమని దమ్మున్న నాయకుడిగా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప వేరొక నాయకుడు కాదనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఇవాళ భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వైపు చూస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చూసినట్లయితే గ్రామ సచివాలయం తీసుకొచ్చి పేద ప్రజలు ఎవరో కూడా వియా ఎంఆర్ఓ దగ్గరికి ఎంపీడో దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు అమ్మఒడి ఇవ్వండి, లేకపోతే మాకు చేయూత ఇవ్వండి, లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వమని అర్హత లేనటువంటి చదువుకోలేనటువంటి అవగాహన లేనటువంటి ప్రజానికానికి కూడా ఇలా గ్రామ సచివాలయాలను దగ్గర తీసుకొచ్చి గ్రామాల్లోకి తీసుకొచ్చి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా గ్రామాల్లోకి వెళ్ళి నిలబడితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చే సౌకర్యం కల్పించే పరిస్థితి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ రానున్న కాలంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజానిక అందరూ అండగా ఉంటున్నారనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ సరిమలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ తోటి చంద్రబాబు నాయుడు తోటి ఆంతరంగికంగా జతగట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం చాలా బాధాకరం వేస్తాం. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. 2009లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు రెండోసారి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే రాజశేఖర రెడ్డి గారు మరణించడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పినటువంటి ప్రధాన వ్యక్తుల్లో ఒక సరిమలమ్మ గారు కూడా ఒకరు. దాంతోపాటుగా రాజశేఖర రెడ్డి గారు ఎందుకు కాలం చేశారో తేల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ తోటి ఈరోజు మళ్ళా జతగట్టి రాష్ట్రం గురించి మాట్లాడటం అనేది, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది ఇది చాలా అస్వసందంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న లక్షణం ఏంటంటే దగ్గర లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ అరంగేటమే కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి పరిస్థితి. 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత కడపలో పార్లమెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా పులివెందుల నుంచి విజయమ్మ గారు నిలబెడితే దివంగత నేత వివేకానంద రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొచ్చి విజయమ్మ గారి మీద నిలబెట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంత దుర్మార్గమైనటువంటి రాజకీయం చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీలకు ఉన్నాయి.
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన శర్మిలమ్మకో లేకపోతే కాంగ్రెస్ పార్టీకో తెలుగుదేశం పార్టీలకో నచ్చక్కర్లా. పేద బడుగు బలహీన వర్గాలకి పేద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటో చాలా స్పష్టంగా అర్థమైంది. శర్మిలమ్మ గారికి ఒక్క విషయాన్ని తెలియపరుస్తా ఉన్నా, అమ్మ తండ్రి చనిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే కదా, మళ్ళీ అదే పార్టీతో నువ్వు జతగట్టి తాడుబుట్టు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయటం అనేది చాలా బాధాకరం. ఒకసారి ఆలోచించుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ కుట్రలు చేయించే చంద్రబాబు నాయుడు కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏమీ కూడా చేయలేరనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ స్పష్టంగా తెలియపరుస్తూ, సోనియా గాంధీ ప్రధానమంత్రి హోదాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారిని చిత్రహింసలు పెడితే ఛాలెంజ్ చేసి నేను సింగల్గా వెళ్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఆశీస్సులుంటే నాకు స్వాలని చెప్పినటువంటి ఒకే ఒక్క నాయకుడు, ఒకే ఒక్క లెజెండ్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎవ్వరూ కూడా ఏమి చేయలేరనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇప్పటికైనా శర్మిలమ్మ గారు మనసు మార్చుకోవాలని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.